ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది ఉత్తరం వీధి గల స్థలం. ఇదంతా ఉత్తరం వీధి గల స్థలం ఇది. అయితే ఈ స్థలం ఇక్కడ ఖాళీ స్థలం ఉంది. ఇది వేరే వాళ్ళ ఇల్లు, ఇది ఖాళీ స్థలం, ఇది ఇల్లు. ఇది ఈ ఇంటి ఓనర్ది ఈ స్థలం. అయితే ఏం జరిగిందంటే, ఇదంతా ఉత్తరం వీధి కదా. ఉత్తరం వీధి అయితే ఈయన సగం స్థలంలో ఇల్లు కట్టి సగం స్థలం ఖాళీ పెట్టినాడు. ఖాళీ పెట్టినప్పుడు ఇక్కడ సెంటర్లో ఉత్తరంలో వాయువ్యంలో ఉత్తరంలో సింహద్వారం పెట్టినాడు. ఉత్తరం వాయువ్యంలో హద్దు చేసి మెట్లేసి అక్కడే గుంత ఉంది. ఇక్కడ ఈశాన్యంలో పారు లేదు. అంటే అప్పుడు ఓన్లీ వాయువ్యం పారు మాత్రమే పెరిగినది. ఇక్కడ ఇదల్లా ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలానికల్లా కలిసి ఉత్తర వాయువు నడకైనది. తూర్పు కాలుండి కొంచెం పేరుండి కొంచెం సంపాదించుకున్నా, పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నా, ఇది వాయువం మూడో సంతతిని ఇబ్బంది పెట్టింది. ఇక్కడ నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తేడొస్తే అగ్ని ప్రమాదం జరుగుతుందని మన శాస్త్రం చెప్తుంది. ఇక్కడ నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువము ఆగ్నేయ కొలతలు తేడొస్తే అగ్ని ప్రమాదం జరుగుతుంది. దానితోడు ఉత్తర వాయువు నడక మానసిక ప్రశాంతత కోల్పోయి ఇబ్బంది పడతారు. ఈ ఇంటి అబ్బాయి మూడవ కొడుకు కరెంటు షాక్ కొట్టి చనిపోయినాడు. ఇక్కడ ఈన్లు ఉంది. ఈన్లు కూడా ఉత్తరం అద్దు చేసి కట్టినారు. ఇక్కడ వాయువంలో ఉంది. ఇక్కడ డోరు వంట ఇంటిది. ఇక్కడ మాత్రం ఇక్కడ సెంటర్లో ఉంది. ఇక్కడ ఈ స్థలంలో మందంగా గోడ ఉంది. ఇక్కడ మొత్తం అద్దు చేసి కట్టినారు. ఈ ఇంటి అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకుని ఊరేసుకుని చనిపోయినాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న రెండిండ్లు చూడండి. మధ్య ఇంటి ఖాళీ స్థలం ఉన్నది. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ రెండిండ్లు మధ్య ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఇంటి వారి ఈశాన్యంలో గోడ లేదు. అంటే ఫస్ట్ ఇంటి వారికి ఈశాన్యంలో గోడ లేదు, వాయువులో మాత్రమే ఉన్నది. ఉత్తరం అద్దు చేసి మెట్లు వేసినారు. ఉత్తరం అద్దు చేసి ఆకస్మిక ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలని చెప్తాం. ఉత్తర వాయువులో మెట్లు వేసి 2 బాత్రూములు ఉన్నాయి. తూర్పు ఖాళీ స్థలంలో ఉండవలసినది అక్కడ పెట్టి సింహద్వారం ఇంటికి ఉత్తర వాయువ్యమైనది. తూర్పులో ఖాళీ స్థలం ఉండడం వలన ఉత్తర సింహద్వారం ఉత్తర వాయువు ద్వారమైనది. కానీ స్థలానికంతా వాయువు నడక వచ్చి ఆ దోషం వలన 3వ కుమారుడు కరెంటు షాక్ కొట్టి స్వర్గస్థులైనాడు. తూర్పు ఖాళీ స్థలం వల్ల మంచి పేరు ఉంది, డబ్బు ఉంది, బాగానే మంచిగానే ఉన్నది. కొడుకులు మంచి చదివి సాఫ్ట్వేర్లు అయినారు. అయితే వారు చేసే పనిని వాయువం అయితే అది చేసే పని చేసింది, వాయువం చేసే పని వాయువం చేసింది. ఇక రెండవ ఇల్లు, అంటే ఇక్కడ రెండవ ఇల్లు చూడండి. తూర్పు అద్దు చేసి నిండా వాయువంలో మెట్లు వేసి బాత్రూమ్ కట్టినారు. ఈ స్థానంలో దడుగు గోడ కట్టి అడుగున్నర గోడ కట్టినారు. అప్పుడు ఈ స్థానం లోపలికి వచ్చి నిండా ఉత్తర వాయువు పెరిగింది. ఇక్కడ ఈ స్థానంలో అడుగున్నర గోడ కట్టినారు. ఇది ఉత్తర వాయువు లేక వచ్చినది. అప్పుడు పశ్చిమంలో ఖాళీ స్థలం తూర్పు అద్దు అవడం వలన ఆ ఇండ్లు ఆగ్నేయం లేక వచ్చినది. ఆ ఇంటి పెద్ద కొడుకుకు నాకు చేతుబడి చేసినారు, నాకు ఎవరో ఏదో చేసినారు అని మెంటల్గా ప్రవర్తించి డబ్బు లేని జీవితం వేస్ట్ అని, ఆరోగ్యం బాగలేదని చెప్పి పిచ్చి పట్టినట్టు మాట్లాడి ఆ ఇంటి పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి ఇళ్లలో వాయువ దోషాల వలన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైనా రెండవ కరెంటు షాక్ కొట్టి స్వర్గస్థులైనాడు. ఈ పెద్ద కొడుకు స్వర్గస్థులైనాడు.